This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి ఆబ్జెక్ట్ స్టోరేజ్ గురించి వెళ్దామండి. సో ఆబ్జెక్ట్ స్టోరేజ్ దగ్గరకు వచ్చేసరికి ఆబ్వియస్గా మీరు చూసినట్లయితే మనకి సో ఇక్కడ మీకు వచ్చి క్లౌడ్ స్టోరేజ్ అని ఉంటుంది. దీన్ని మనం AWS తో కంపేర్ చేసినప్పుడు మనం దేంతో సమానంగా పిలవచ్చు అంటే S3 బకెట్స్ ఉంటాయి మనకి. మీకు ఒక నిమిషం అండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాము, క్లౌడ్ స్టోరేజ్ వచ్చి మీరు ఓపెన్ చేయండి, బకెట్స్ అని ఇవ్వండి. ఇక్కడ మీకు మీరు చూసినట్లయితే మీకు ఇది సిమిలర్ టు S3 బకెట్స్ అండి. మీకు సింపుల్ గా చెప్పాలంటే అక్కడేం పెద్ద ఎక్స్ట్రీమ్ గా ఏం లేదు. S3 బకెట్స్ అన్నమాట. దాంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో దీంట్లో కూడా సింపుల్ గా అదే ఫీచర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చి ఇక్కడ కూడా మనం సింపుల్ గా బకెట్స్ అనే అంటున్నాం మీకు. సో మోస్ట్ ప్రాబుల్లీ మీకు ఇది ఆబ్జెక్ట్ స్టోరేజ్ అని ఎందుకు అంటామంటే ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. మీకు దీని లోపల మీరు మౌంట్ చేసుకోవచ్చు థర్డ్ పార్టీ వాడి. బట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే లెట్స్ క్రియేట్ ఏ బకెట్. మీకు ఆల్రెడీ ఒక డెమో బకెట్ అని చూసారా. సో నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ క్రియేట్ ఏ బకెట్ నేమ్. సో ఇక్కడికి వచ్చి ఇదేంటంటే మీకు AWS లాగా ఫస్ట్ బకెట్ క్రియేట్ చేసి తర్వాత కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేకుండా క్రియేషన్ టైంలోనే మీరు చూస్తే క్రియేషన్ టైంలోనే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుందండి. సో GCP B05 అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను మీకు ఎలా ఫర్ ఎగ్జాంపుల్ యాప్ డేటా అంటాను, యాప్ డేటా 1 అన్నాను అనుకోండి మీకు. సో ఆబ్వియస్ గా యూనిక్ గా ఉండాలండి. మీకు మీరు చూస్తే నేను ఇక్కడికి వచ్చి మీకు యాపిల్ అన్నాం అనుకోండి. మీరు చూస్తే యాపిల్ అన్నప్పుడు ఇక్కడ మీకు ద బకెట్ నేమ్ ఈస్ టేకెన్ అని వస్తుంది చూడండి. మీకు యాక్చువల్ గా అయితే నా దగ్గర అయితే ఆ బకెట్ పేరుతో ఏం లేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ పేరుతో క్రియేట్ చేసి ఉంటారు కాబట్టి అందుకే బకెట్ ఈస్ టేకెన్ ట్రై అనదర్. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు సో బకెట్ నేమ్ అనేది యూనిక్ గా ఉండాలి. ఎలాగైతే S3 లో అయితేనేమి, ఈవెన్ అజూర్ లో కూడా స్టోరేజ్ అకౌంట్ ఎలాగైతే యూనిక్ గా ఉంటుందో ఇక్కడికి వచ్చేసరికి ఈ క్లౌడ్ స్టోరేజ్ లో కూడా బకెట్ పేరు అనేది మీకు యూనిక్ గా ఉండాలి మీకు. సో కాబట్టి అందుకే నేను ఏం చేస్తాను, GCP B05 సో మై యాప్ డేటా అని ఏదో ఒకటి ఇస్తాను, ఏదో ఒక పేరు ఇద్దాం మీకు. సో ఐ థింక్ దీనికంటూ పిక్ ఏ గ్లోబల్ యూనిక్ నేమింగ్ గైడ్ లైన్స్ లో ఏముందో చూద్దాం. హైఫన్స్ ఏమన్నా ఇవ్వచ్చా. మీరు చూస్తే the bucket names can only contains lowercase letters, numeric characters, dashes, underscores and dots అండి మీకు. Spaces are not allowed. Naming containing dots requires verification. అంటే www డాట్ అని ఇట్లా ఇచ్చాను అనుకోండి, GCP B05 అంటే డొమైన్ నేమ్ అవుద్ది అనమాట. బకెట్స్ నేమ్ వన్ మస్ట్ స్టార్ట్ అండ్ విత్ ఏ నెంబర్ ఆర్ ఎ లెటర్. బకెట్ నేమ్స్ మస్ట్ కంటైన్ మ్యాక్స్ ఆఫ్ 63 క్యారెక్టర్స్ ఉంది ఇక్కడ మీకు. బకెట్స్ కెనాట్ స్టార్ట్ విత్ గూగుల్, GOOG తో స్టార్ట్ కాకూడదు, గూగుల్ తో ఇలా స్టార్ట్ కాకూడదు మీకు. మీకు ఇవి ఉన్నాయన్నమాట మీకు. బకెట్స్ కెనాట్ బి రిప్రజెంట్ విత్ అన్ IP అడ్రస్, అది కూడా కుదరదు అనమాట మీకు. సో కాబట్టి ఎస్ నేను కావాలనుకుంటే GCP B05 ఇలా వచ్చి మై యాప్ డేటా అని ఇవ్వచ్చు అనమాట మీకు, తీసుకుంటుంది మీకు. సో లేదా నేను ఇక్కడికి వచ్చి మీకు www డాట్ GCP B05 డాట్ XYZ అని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, ఇలా కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఇది ఏమవుతుందంటే మీకు వెరిఫికేషన్ అవసరం అవుతుంది మీకు. ఓకే, వెరిఫికేషన్ అవసరం అవుద్ది. సరే, ఫర్ టైం బీయింగ్ నేను ఏం చేస్తానంటే లెట్స్ ట్రై టు క్రియేట్ GCP B05 యాప్ డేటా అంటానండి. యాప్ డేటా అని చెప్పి ఒక లేబుల్స్ కావాలంటే ఇవ్వచ్చు మీకు. సో లేబుల్స్ అని చెప్పి మీకు ENV dev అందాం మీకు. సో కంటిన్యూ అంటారు మీకు. నా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చూస్ డిఫైన్స్ ద జియోగ్రాఫిక్ ప్లేస్మెంట్ ఆఫ్ యువర్ డేటా మీకు. సో సింగిల్ రీజన్ అయితే ఆబ్వియస్ గా రీజన్ కానీ డౌన్ అయిపోయిందంటే మీకు డేటా లాస్ ఉంటుంది. అగైన్ రీజన్ డౌన్ అవ్వడం అంత ఈజీ కాదండి. అట్లా కాకుండా 2 డిఫరెంట్ రీజన్స్ ఆర్ మల్టీ రీజన్స్ ఇవ్వచ్చు మీకు. సో కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ఇచ్చాడు మీకు, మల్టిపుల్ రీజన్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, ఏషియా. అట్లా మన టెస్టింగ్ కోసం సింగిల్ రీజన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి. US ఈస్ట్ 1 ఈజ్ ఫైన్. కంటిన్యూ అందాం. తర్వాత వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డేటా యూ కెన్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ దట్. మీకు తెలుసు అనుకోండి, మీకు రెగ్యులర్ గా వాడే డేటా అయితే స్టాండర్డ్ మీకు. మీకు డైలీ మీకు యాక్సెస్ అవ్వాలి మీకు అనుకుంటే, డైలీ యాక్సెస్ చేయాలనుకుంటే మీకు ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా అయితే స్టాండర్డ్.
బెస్ట్ ఫర్ బ్యాకప్స్ డేటా యాక్సెస్ లీస్ట్ లెస్ దాన్ ఏ 1 month, లెస్ దాన్ ఏ క్వార్టర్, లెస్ దాన్ ఏ 1 year. సో కాబట్టి డిపెండింగ్ అపాన్ దట్ ఇలా పెట్టండి. అయితే మీకు ఇఫ్ యూఆర్ నాట్ ష్యూర్, మీకు దెన్ ఆటోమేటిక్ క్లాస్ ఇస్తే అదే చూసుకుంటుంది అన్నమాట ఏది అని చెప్పి. ఫర్ టైమింగ్ స్టాండర్డ్ అని సెలెక్ట్ చేద్దాం మీకు. నౌ ఇక్కడ రెస్ట్రిక్ట్ ద డేటా ఫ్రమ్ బీయింగ్ పబ్లిక్లీ యాక్సెస్ వయా ఇంటర్నెట్, ఇది చెక్ మార్క్ పెట్టామంటే మీకు ఎన్ఫోర్స్ పబ్లిక్ యాక్సెస్ అని ఉంది మీకు. అంటే ఏంటంటే ఒకవేళ మీరు ఏమైనా పబ్లిక్ యాక్సెస్ ఇవ్వడానికి ట్రై చేసినా కూడా మీకు ఇవ్వరు. అయితే మనం దీని ఒక వెబ్సైట్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతానికి ఇది తీసేస్తాను మీకు. అండ్ యాక్సెస్ కంట్రోల్ కూడా ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఇవ్వకుండా యూనిఫామ్ అంటే బకెట్ లెవెల్లో అప్లై చేస్తాను మీకు. కంటిన్యూ అందాం. సో సాఫ్ట్ డిలీట్, ఒకవేళ డేటా పోయినా కూడా మీరు రికవర్ చేసుకోవాలంటే ఎన్ని రోజులు ఇక్కడ పెట్టాలండి మీకు సాఫ్ట్ డిలీట్ అని చెప్పి. అలాగే ఆబ్జెక్ట్ వర్షనింగ్ అంటే ఫర్ మీరు ఓవర్ రైట్ చేశారనుకోండి పాత వర్షన్, ఇది సెలెక్ట్ చేసాం అనుకోండి ఎన్ని వర్షన్స్ దాకా పెట్టాలి. ఈ ఫీచర్ మీకు AWS లో లేదు. AWS లో మీకు వర్షనింగ్ ఉంది. ఇప్పుడు ఒక ఫైల్ నేను 100 సార్లు ఓవర్ రైట్ చేశాను అనుకోండి, 100 కాపీలు ఉంటాయి వెనక ఓవర్ రైట్ చేసిన కాపీలు. నా దాంతో ప్రాబ్లం ఏంటంటే స్టోరేజ్ మీకు అవుద్దిగా. కానీ ఇక్కడ వచ్చేసరికి ఆబ్జెక్ట్ వర్షనింగ్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ 10 పెట్టాను అనుకోండి మీకు ఇఫ్ యూ వాంట్ టు ఓవర్ రైట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ ద కౌంట్ టు లేటెస్ట్ 2 versions ఇట్లా ఇచ్చామనుకోండి. సో కాబట్టి 10 versions ఉంటుంది అనమాట మీకు. ఓకే, ఎక్స్పైర్ నాన్ కరెంట్ వర్షన్స్ ఆఫ్టర్ 7 days ఎక్స్పైర్ చేస్తుంది మీకు. ఓకే, అంటే ఓవర్ రైట్ చేసినా కూడా ఉంటుంది అనమాట మీకు. ప్రివెంట్ ఫ్రమ్ డేటా డిలీషన్ ఎన్ని రోజులు ఉండాలా అని చెప్పి మీరు ఇది అప్లై చేయొచ్చు. ఇవన్నీ అవసరం లేదు, ప్రస్తుతానికి అవసరం లేదు. ఇది తీసేసి నేను ఏం చేస్తాను, క్రియేట్ అనండి మీకు. ఓకే, మీకు వచ్చి బకెట్ అనేది మీకు క్రియేట్ అయిపోయిందండి. నా ఆబ్వియస్ గా నా ప్లాన్ ఏంటంటే మీకు దీంట్లో ఏమైనా డేటా పెట్టాలనుకోండి. మీకు డేటా పెట్టడానికి నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి డాకర్ టెస్ట్ వస్తాను. ఇక్కడికి వచ్చి సో GCP B03కి వచ్చి నేను ఇక్కడి నుంచి ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్. GCP ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తాను, B04 అని చెప్పి, సారీ 05 కదా, 05 అని చెప్పి. ఇది పబ్లిక్లీ ఓపెన్ అండి, ఎవరన్నా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా అన్నెసరీ ఫైల్స్ ఉంటాయి. నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి ఎడిట్ చేయడానికి .dev అంటాను మీకు. నేను మనీ డౌన్లోడ్ చేసి నేను మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పుష్ చేసి బాధలని ఎందుకు, డైరెక్ట్ గా ఇక్కడే మీకు .dev అన్నామంటే నాకు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ అవుతుంది మీకు. సో ప్లాన్ ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ నేను కొన్ని థింగ్స్ చేయాలి, యాక్చువల్ గా ఎడిట్ చేయాలా. index.html ఏముంది ఇక్కడ, ఆబ్వియస్ గా index.html కి వచ్చాం అనుకోండి. ఇక్కడికి వచ్చి నేను 5 అని ఇస్తాను. వర్కింగ్ ఆన్ క్లౌడ్ స్టోరేజ్ బకెట్స్ అని ఉంది మీకు. సో అలాగే ఇంకోసారి ఏం చేస్తాను, error.html అంటాను అని చెప్పి ఇక్కడ ఏదైతే ఉందో లెట్ మీ డూ వన్ థింగ్. హోమ్ పేజ్ అంటాను మీకు. తర్వాత ఇక్కడికి వచ్చి ఎర్రర్ పేజ్ అనేద్దాం. ఎర్రర్ పేజ్ ఈ రెండు తీసేస్తాను ఇక్కడ మీకు. సో ఇలా వచ్చి కొన్ని ఫైల్స్ అవసరం లేదండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది ఇలా ఇద్దాం. ఓకే, ఇది కూడా అవసరం లేదు మీకు. సో కాబట్టి ఈ 4 సరిపోతాయి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో అప్డేటెడ్ ఫైల్స్ అని చెప్పి నేను ఇక్కడ కమిట్ అని పుష్ అని ఇచ్చేస్తాను మీకు. ఓకే, డన్. సో కాబట్టి నాకేముంటుంది ఇక్కడ మీకు, ఓకే నా ఇది నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు లెట్ మీ డౌన్లోడ్ యాజ్ జిప్ అంటాను మీకు. ఓకే, ఈ 4 ఫైల్స్ ని మనం ఏం చేద్దాం, ఇక్కడ అప్లోడ్ చేద్దామండి. సో ఇక్కడికి వచ్చి అప్లోడ్ ఫైల్స్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఇలా వచ్చాం అనుకోండి మీకు.
ఓకే, డన్. రైట్, నౌ క్వశ్చన్ వచ్చి మీకు మనం కావాలనుకుంటే నా ప్లాన్ ఏంటంటే దీన్ని పబ్లిక్ గా యాక్సెస్ చేయొచ్చు అనమాట. మీకు ఏంటంటే ఒక వెబ్సైట్ బేసిక్ గా హోస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎలాగైతే S3లో అసలు స్టోరేజ్ అజూర్ స్టోరేజ్ అకౌంట్ లో ఎలాగైతే మనం వెబ్సైట్ అన్ని హోస్ట్ చేసామో ఇక్కడి నుంచి కూడా మీకు హోస్ట్ చేయడానికి అవకాశం ఉంది. నా బై డిఫాల్ట్ గా మీకు ఎందుకు మనకి యూనిక్ గా ఉంటుంది పేరు అంటే, మీరు అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క ఫైలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ index.html తీసుకోండి, మీకు ప్రతి ఒక్క దానికి ఒక URL వస్తుంది అనమాట. మీకు 2 URLs ఉంటాయి. ఒకటి వచ్చి రెగ్యులర్ HTTPS, రెండోది వచ్చి స్టోరేజ్ GS util అని ఉంటుంది. దాని ద్వారా నా ఇక్కడ ప్లాన్ ఏంటంటే ఇది కాపీ చేసి మనం మీకు ఇలా ఇచ్చాం అనుకోండి, ఈ విధంగా రావాలి. బట్ కానీ మనం పబ్లిక్ యాక్సెస్ ఇచ్చానండి. నేను రిమూవ్ చూద్దాం, ఆగండి. నార్మల్ గా అయితే చూసారా, మీకు పబ్లిక్ యాక్సెస్ ఉండదండి. మీకు ఇక్కడైతే ఆల్రెడీ లాగిన్ చేశాను కాబట్టి వచ్చింది, కానీ యాక్చువల్ గా URL అని చెప్పి ఐడల్ గా అయితే మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క సర్వర్ ఉంది చూసారా, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఉంది చూసారా, ప్రతి ఆబ్జెక్ట్ వచ్చి మీకు బై డిఫాల్ట్ గా యాక్సెస్ చేయడం కుదరదండి. మీకు అది ఏం అడుగుద్ది అంటే లాగిన్ అడుగుద్ది అనమాట. మీకు మీరు చూస్తే సో ఎందుకంటే ఇక్కడ యూనిక్ URL ఉంచండి. యూనిక్ URL ఏంటి, సో ఇది ఫిక్స్ ఉంటుంది storage.google.com. ఆ తర్వాత ఆబ్వియస్ గా పేరు అనేది మన స్టోరేజ్ అకౌంట్ ఇది అక్రాస్ ద గూగుల్ అనేది యూనిక్ ఉంటుంది కాబట్టి దాంట్లో మీరు అప్లోడ్ చేసే ఫైల్స్ కూడా బేసిక్ గా యూనిక్ గా వస్తాయి. దట్ ఈస్ వాట్ ద ఎక్స్పెక్టేషన్, అవునా? నా క్వశ్చన్ వచ్చి మనం అది పబ్లిక్ అవైలబుల్ లేవు. అదే ప్రూఫ్ ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అది పబ్లిక్ అవైలబుల్ లేవని చెప్పడానికి ఇదే ప్రూఫ్. సో ఇన్కాగ్నిటో విండోకి వచ్చి ఇలా ఇచ్చాం, మీకు ఇలా ఇచ్చాం, లాగిన్ అడుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, వెబ్సైట్ చేయాలంటే ఆథెంటికేషన్ అడగకూడదు కదా. ఆథెంటికేషన్ అడగకుండా మనకి ఏం చేయాలి, ఇక్కడ యాక్సెస్ ఇవ్వాలన్నమాట మీకు. సో నేను ఏం చేస్తాను, మనకి పబ్లిక్ గా యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది మీకు. సో పర్మిషన్స్ ఇద్దాం. ఇక్కడ పర్మిషన్స్ వచ్చి ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ ఇద్దాం మనం అనుకుంటున్నాం మీకు. సో ఇక్కడ 2 types ఆఫ్ యాక్సెస్ ఉంది మీకు, పబ్లిక్ యాక్సెస్ అట్లా అండ్ ప్రివెంట్ పబ్లిక్ యాక్సెస్. సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే దీన్ని ఒక స్టాటిక్ వెబ్సైట్ హోస్ట్ చేయాలండి అన్న. లెట్స్ హోల్డ్ ఆన్. బకెట్ లైవ్ అండి. ఐ థింక్ ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఐ థింక్ ఓపెన్. ఓకే, మీకు ఎక్కడో పెట్టుండాలండి మీకు బకెట్. GCS బకెట్స్ అని ఇచ్చాను చూడండి. ఇక్కడ మీకు క్లౌడ్ స్టోరేజ్ బకెట్స్ అని ఇచ్చాను మీకు. ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీకు ప్రీసైన్డ్ URLs ఫ్యూజ్ మీకు ఇక్కడ ఇది DNS అంటే మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ హోస్ట్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట మీకు. బట్ నాకేం కావాలంటే ఇక్కడ మీకు we can host a website without HTTPS by creating a CNAME record as below. The bucket name we have created this one, CNAME should be created as below అని చెప్పి మనం ఇట్లా క్రియేట్ చేయొచ్చు అనమాట మీకు. ఇఫ్ యూ నీడ్ HTTPS then you need to HTTPS load balancer to the backend service. ఇదండి మీకు. నా దీన్ని మనం AWS తో కంపేర్ చేసినప్పుడు మీకు AWS తో కంపేర్ చేసినప్పుడు AWS లో వచ్చే మీకు ఆర్ ఈవెన్ అజూర్ లో కూడా ముందు లోడ్ బ్యాలెన్సర్ అనేది పెట్టడం అనేది కుదరదు అనమాట మీకు. అజూర్ లో కుదరచ్చేమో, AWS లో అయితే కుదరదు. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడ మీకు, we can host a website in GCS without HTTP by creating a CNAME record as below. The bucket name has created is so and so, CNAME should be created to the below. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మనం కావాల్సిన డేటా అంతా దాంట్లో పెట్టాము. సో కాబట్టి మనం ఏం చేద్దాం, మీకు దీనికి ఇది క్రియేట్ చేయాలనుకోండి మీకు. లైక్ లెట్స్ కమ్ టు DNS నెట్వర్క్ వచ్చి మీకు నెట్వర్కింగ్ సర్వీస్ వచ్చి క్లౌడ్ DNS ఓపెన్ చేస్తానండి మీకు. ఓపెన్ చేసి
ద బకెట్ నేమ్ ఈస్ సో అండ్ సో. కానీ దీంతోనే క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నాను యాక్చువల్గా cname రికార్డ్. బట్ the bucket name and cname record should be created as below, and so and record to below storage అని చెప్పి మనకి I think let's do one thing. Okay. Because cloud storage does not support custom domains with HTTPS, this tutorial uses cloud storage with an external application to serve. Okay, that's fine. కిందకు వచ్చారు అనుకోండి, ఇక్కడికి వచ్చి మనం ఏం చేసాం, మీకు storage admin, okay fine, have a domain that you manage, example.com, a few website files to serve, optional. If you want to have the same name, you must verify, such as is not a subdomain. Okay, సో కిందకు వచ్చి మనం ఇక్కడ ఏం చేస్తారు, బకెట్ ఒకటి క్రియేట్ చేస్తున్నారండి. మీకు బకెట్ అనేది క్రియేట్ చేసి నేమ్ చూస్ స్టోరేజ్ టు స్టోరేజ్ క్లాస్ అవుట్ సెలెక్ట్ వెదర్ నాట్. ఓకే, దిస్ ఈస్ ఫైన్. ఇఫ్ not, if the public access prevention is already enforced, your organized prevent is locked. Okay, encryption find done. దీంట్లో ఫైల్స్ అప్లోడ్ చేస్తాం మనం యాక్చువల్గా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఓకే చూడండి, ఇక్కడ ఇదేమంటుంది మీకు క్లౌడ్ కన్సోల్ లో మీరు చూస్తే క్లౌడ్ బకెట్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ క్లిక్ ఆన్ బకెట్ పబ్లిక్ యాక్సెస్. సో ఇక్కడికి వద్దాం, ఇక్కడికి వచ్చి పర్మిషన్స్ వచ్చింది. దిస్ బకెట్ ఈజ్ నాట్ పబ్లిక్లీ యాక్సెసిబుల్. ఇఫ్ యు నో ద ఆబ్జెక్ట్ షుడ్ నెవర్ ఎక్స్పోజ్, యూ షుడ్ ఆల్సో ప్రివెంట్ పబ్లిక్ యాక్సెస్. సో కాబట్టి ప్రివెంట్ పబ్లిక్ యాక్సెస్ అని ఇచ్చామంటే బేసిక్ గా ఆటోమేటిక్ గా మీరు తర్వాత ఎవరికైనా పర్మిషన్స్ ఇచ్చినా కూడా మీకు యాక్సెస్ కావు. బట్ స్టిల్ అసలు ప్రివెంట్ చేయొచ్చు అనమాట, ఇవ్వడానికి అవకాశం కూడా లేకుండా. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు చూసినట్లయితే పబ్లిక్ యాక్సెస్ గా ఏం లేదు. కాబట్టి పర్మిషన్స్ ఏం చేయాలా చూడండి. సో ఇక్కడికి వచ్చి ఆల్ యూజర్స్ అనే ప్రిన్సిపల్ ని మనం యాడ్ చేయాలి. మీకు ఆల్ యూజర్స్ అని యాడ్ చేస్తే ఆబ్వియస్ గా సెలెక్ట్ రోల్ అండ్ ఆబ్జెక్ట్ వ్యూయర్ ఇన్వాల్వ్ మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు అందరికి యాక్సెస్ ఇవ్వాలి కాబట్టి సో కిందకు వద్దాం. కిందకు వచ్చి మీకు గ్రాంట్ యాక్సెస్ all users, object viewer. ఓకే, సో కాబట్టి మనం ఈ పర్మిషన్ మిస్ అయిందండి అట్లా డాక్యుమెంటేషన్, అందుకని. ఓకే, తీసుకుందాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ మీకు లెట్స్ డూ వన్ థింగ్. ఓకే, గూగుల్ క్లౌడ్ బకెట్ పబ్లిక్ యాక్సెస్ పర్మిషన్స్ అండి. మీకు పర్మిషన్స్ ఇది మీకు ఉండాలి యాక్చువల్గా. మీరు చూస్తే ఈ పర్మిషన్స్ అనేది మనకి అవసరం అవుతాయి, దట్ ఈస్ ఫర్ షూర్. నేను ఏం చేస్తాను మరి, లెట్స్ గివ్ ఇన్ సచ్ వే, మరి పెద్దవి కాకుండా. సో కాబట్టి పర్మిషన్స్ ఇచ్చేసి మనం సేవ్ చేద్దాం మీకు. ఓకే, సో క్లియర్ గా ఆర్ షూర్ యూ వాంట్ మేక్ దిస్ రిసోర్స్ పబ్లిక్, అలౌ పబ్లిక్ యాక్సెస్ అనేవాడు మీకు. ఓకే, సో కాబట్టి మీరు చూసినట్లయితే ఈ విధంగా మీకు లెట్ మీ డు వన్ థింగ్.
ఇలా ఇద్దాం మీకు. ఓకే రైట్. రైట్. సో కాబట్టి నౌ అందరికి యాక్సెస్ వచ్చి ఉండాలా. ఇంతకు ముందు మనం యాక్సెస్ చేసినప్పుడు ఏదైతే రాలేదు, సో లెట్స్ సీ, ఇంతకుముందు పర్మిషన్స్ అడిగింది కదా. సో కాబట్టి మన ప్లాన్ ఏంటి, ఇక్కడికి వచ్చి నేను ఈసారి అడుగుద్దో లేదో చూద్దాం మీకు. అంటే స్టాటిక్ వెబ్సైట్ హోస్ట్ అనేది అడిషనల్ ఏం అవసరం లేదు. సో మనం ఏం చేద్దాం, యాక్సెస్ చేసాం అనుకోండి మీకు మీకు స్టిల్ ఎందుకు వస్తుంది మీకు, మేబీ లెట్స్ డూ వన్ థింగ్. బకెట్ లోకి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఎక్కడుంది మనకి బకెట్ లోకి వచ్చి మనకి ఇక్కడికి వచ్చి ఇది మీకు ఇది తీసుకొచ్చి నేను index.html కి వచ్చినప్పుడు లెట్స్ సి, ఇది నేను చెప్పింది పబ్లిక్ యూఆర్ఎల్ ఇదండి మీకు. ఓకే. సో నేను ఏం చేస్తాను, ఈ పబ్లిక్ యూఆర్ఎల్ మీకు ఇంతకు ముందు పబ్లిక్ యూఆర్ఎల్ లేదు చూడండి మీకు, అవునా. సో పబ్లిక్ యూఆర్ఎల్ లేదు కాబట్టి మీకు ఇది రాలేదు యాక్చువల్ గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, రెడిట్ కి యూఆర్ఎల్ డిఫరెన్స్ ఉంది చూడండి మీకు. ఓకే. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ తీసుకొచ్చి మీకు ఆబ్జెక్ట్ డీటెయిల్స్, మీకు ఇట్లా index.html రావాలన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేద్దాం మీకు. రెండు ఇవాళ చూడండి, మామూలు ఆథెంటికేటెడ్ వచ్చి cloud.storage.cloud.com డైరెక్ట్ గా ఉంది, ఇక్కడ వచ్చి గూగుల్ ఏపీఎస్ ద్వారా వస్తుంది అనమాట. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో లెట్స్ ట్రై టు యూజ్ దిస్. మీకు ఇలా వచ్చిందండి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి నేను హలో అందాం మీకు. హలో అన్నప్పుడు నో సర్చ్ కి వచ్చింది, మనకి ఎర్రర్ రావాలి. నాకేం కావాలో error.html అని ఇచ్చాం అనుకోండి మీకు, అది రావాలి ఎర్రర్ పేజ్. బట్ ఎనీవే, సో కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మీకు మనకు దీని లోపల పెట్టి మీకు పబ్లిక్ డైరెక్ట్ గా ఎక్స్పోజ్ చేయొచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్స్ అప్డేట్ ద డాక్యుమెంటేషన్. పైకి వచ్చాను అనుకోండి మీకు, ఇక్కడ ఐ డోంట్ థింక్ ఇవన్నీ కూడా ఈ ప్రస్తుతానికి అవసరం లేదు. సరే కిందకు పెట్టి, నా ఆబ్వియస్ గా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నేను ఏదైనా డిఎన్ఎస్ రికార్డ్ క్రియేట్ చేయాలండి మీకు. ఎందుకంటే యాక్సెస్ అవుతుంది, యాక్సెస్ అవుతే ఎలా ఉంది మనకి, యాక్సెస్ అనేది ఇలాగా గూగుల్ దాని కాబట్టి ఎస్ఎస్ఎల్ వచ్చింది. ఎందుకంటే ఇది గూగుల్ వెబ్సైట్, మన వెబ్సైట్ తో చేయాలి మనకి. సో మన వెబ్సైట్ తో చేయాలి అంటే ఏం చేయాల్సి వస్తుంది, లెట్స్ కమ్ టు డిఎన్ఎస్ కొద్దాం. దీని దగ్గరకు వచ్చి ఒక రికార్డ్ క్రియేట్ చేశాను అనుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక సీనేమ్ రికార్డ్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. సో మనకి ఈ ఏమున్నా ఇక్కడ, సరే యాడ్ స్టాండర్డ్ రికార్డ్ అని చెప్పి మనకి, సో స్టాటిక్ యాప్ అన్నాం, స్టాటిక్ ఎందుకు ఆ బాధ, మై యాప్ అన్నాం, మై యాప్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, మీకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉందా, ఏం చేద్దాం, మై డెమో అన్నాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సీనేమ్ అని సెలెక్ట్ చేద్దాం. సీనేమ్ అని సెలెక్ట్ చేసి బేసిక్ గా మనం ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ మనకి దేనికి అటాచ్ చేస్తున్నాం, ఇక్కడ లెట్స్ కమ్ హియర్. మీకు అయితే పేరు ఒకటే ఉండాలని నా ఉద్దేశం అండి. సో లెట్స్ డూ, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి లెట్స్ టేక్ దిస్, మనం ఇక్కడ ఇద్దాం. కాకపోతే ఇక్కడ మీరు ఇచ్చిన పేరు చూసారు, ఐ థింక్ ఈ పేరు అలాగే ఉండాలని నా ఉద్దేశం. మీకు ఇలా ఇచ్చి మీకు లెట్స్ టేక్ ఇలా క్రియేట్ చేద్దాం. సో అలా క్రియేట్ చేసినప్పుడు ఎక్కడుంది మనకి మీకు, ఓకే
చూసారా మీకు ns లుక్అప్ అన్నప్పుడు ఇలా వస్తుంది. అండ్ దెన్ నేనేం చేస్తాను, మనకి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మనకి no such bucket. Interesting. So app.g gcp app data ఎందుకు రావట్లేదు మనకి? ఓకే, లెట్స్ సీ ద డాక్యుమెంటేషన్. మీకు సరే పబ్లిక్ యాక్సెస్ ఇచ్చేసాం. ఓకే బాగుంది. రికమెండెడ్ బకెట్స్, ఎడిట్ వెబ్సైట్ కాన్ఫిగరేషన్, సెలెక్ట్. ఓకే, క్లిక్ ఆన్ bucket. ఇక్కడ చూడండి మీకు go to buckets, the list of buckets associated, select edit website configuration, specify. ఇది మర్చిపోయాను యాక్చువల్ గానే. సో లెట్స్ కమ్ హియర్. బకెట్స్ కి వచ్చినప్పుడు ఇది మనకు కావాలన్నమాట. ఇది మర్చిపోయాను. ఓకే సరే. సో అయితే దానికంటే ముందు పర్మిషన్స్ ఇచ్చాం. పర్మిషన్స్ అంతా కూడా అయిపోయినాక సో వెబ్సైట్ కాన్ఫిగరేషన్, ఆ తర్వాత ఏం చేద్దామండి, మీకు వెబ్సైట్ ఎడిట్ వెబ్సైట్. ఇక్కడ మనకు వాట్ ఈస్ ద, నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు అందుకే నేను రెండు ఇచ్చాను అనమాట. index.html, ఆ తర్వాత నేను ఏం చేస్తాను error.html. సో రెండు సేవ్ చేసాం మనకి. అంటే ఒకవేళ లేనప్పుడు ఈ ఎర్రర్ పేజ్ మీకు రావాలని చెప్పి ప్లాన్ అనమాట మీకు, రైట్? సో లెట్స్ యూస్ దిస్. ఓకే రైట్. సో కాబట్టి బ్యాక్ వచ్చి ఏం చేద్దాం, సేవ్ చేద్దాం మీకు పైన. సో మీరు చూసినట్లయితే ఇక్కడ పబ్లిక్ చూడండి యాక్సెస్ ఉంది. సరే ఇప్పుడు మనం చెక్ చేసిన, ఇంతకుముందు ఇలా ప్రాబ్లం వచ్చింది, ఒకసారి చెక్ చేసాం అనుకోండి మీకు యాక్సెస్ వస్తుందా రాదా అని. ఓకే ఇంతవరకు అయింది. ఓకే నా ఫర్దర్ గా ఓకే సేవ్ చేసాం. నెక్స్ట్ ఏంటండి, కాకపోతే వీళ్ళు లోడ్ బ్యాలెన్సర్ ఇస్తున్నారు. యాక్చువల్ గా మీరు చూస్తే లోడ్ బ్యాలెన్సర్ ఒకటి క్రియేట్ చేసి బ్యాక్ లోడ్ అప్లికేషన్ కాన్ఫిగర్ అన్నాం. అయితే ఫ్రంట్ ఎండ్ ఇదంతా ఓకే, కానీ బ్యాక్ ఎండ్ కి వచ్చినప్పుడు మీరు చూసారా క్రియేట్ బ్యాక్ ఎండ్ బకెట్ అని చెప్పి చూస్ ద బకెట్ నేమ్ అని చెప్పి వీళ్ళు దీని నుంచి చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ గా బకెట్ ని యాక్సెస్ చేయాలి అంటే మనం ఏమి ఎస్ఎస్ఎల్ ట్రై చేయట్లా యాక్చువల్ గా మీకు. సో నేను ప్లేన్ గా ఏం చేస్తున్నానంటే ఇక్కడికి వచ్చి ఓకే దీన్ని ఇట్లా ఇచ్చాం మనం. ఇట్లా ఇచ్చినప్పుడు మీకు దీని లోపల ఫైల్స్ అన్ని ఉన్నాయి. మనకి దీనికి వచ్చి వెబ్సైట్ కాన్ఫిగరేషన్ అంతా కూడా మనం చేసాము మీకు. ఇక్కడ వచ్చి మీకు ఏడి వెబ్సైట్ కాన్ఫిగరేషన్ చేసాము. అండ్ దెన్ ఇక్కడికి వచ్చి మనం సీనేమ్ రికార్డ్ క్రియేట్ చేసాం మీకు. ఇట్లా ఇచ్చి మీకు GCP 05 అని చెప్పి మీకు. బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్, the bucket specified does not exist. No such bucket. సో అటువంటప్పుడు సరే లెట్స్ డూ వన్ థింగ్. మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్ గా లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం మీకు. ఓకే లోడ్ బ్యాలెన్సర్ ముందు పెట్టాం అంటే బకెట్ వర్క్ క్రియేట్ అయింది. బట్ లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ ఏబుల్ టు ఫైండ్ HTTP. ఓకే చూడండి హోస్టింగ్ యూజింగ్ HTTP అన్నప్పుడు ఇదంతా మనం చేసాం. కనెక్టింగ్ టు యువర్ డొమైన్ అన్నప్పుడు మీకు
Okay, so this to how describes is fine. The tutorial shows HTTP. Okay, point your domain and చెప్పి నేను ఏం చేస్తాను cname create a bucket that is linked to your domain, upload some shares, test the website. So to connect your domain to cloud storage, okay, so create a cname record, type of record, it direct traffic URL you want to serve. So in this case, buckets in the story, in this case the objects in, for example, the cname might record something like this. So kabatti క్వశ్చన్ వచ్చి బకెట్ నేమ్ పేరు సేమ్ ఉండాలా అని చూస్తే మీకు సరే గో టు బకెట్, మీకు గో టు బకెట్స్, క్రియేట్ బకెట్ నేమ్. ఓకే, ఇదని చూసారా, ఇది ఇంపార్టెంట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇలాంటి రిక్వైర్మెంట్ దేనికి ఉందంటే AWS కి కూడా ఉంది. AWS లో మీరు డొమైన్ నేమ్ వాడాలనుకున్నారు అనుకోండి, డొమైన్ నేమ్ వాడి మీరు చేయాలనుకున్నారు అనుకోండి, మీకు డొమైన్ నేమ్ వాడి చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు మీ డొమైన్ పేరు బకెట్ నేమ్ సేమ్ ఉండాలి. ఓకే, అదే వచ్చిన ఇబ్బంది అనమాట. సో కానీ ఇక్కడ లేదు. సో కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి నేను ఇది డిలీట్ చేస్తాను. మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, డిలీట్ అని చెప్పి డిలీట్ ద రికార్డ్ సెట్ అనివ్వండి. సో దాని తర్వాత ఫస్ట్ అన్నిటికంటే కూడా మనం ఇవ్వాల్సింది మీకు మీకు ఒక్క నిమిషం అండి. Just give me 1 minute. One minute. Give me 1 minute, guys. ఓకే, anyway. సో ఓ పని చేద్దాం, ఇక్కడికి వచ్చి మనం లెట్ మీ క్రియేట్ బకెట్ క్రియేట్ చేయాలంటే ఒక్క నిమిషం అండి. One minute, 1 minute. Okay, so let's see. ఏం పేరు ఇద్దాం మనం, ఇక్కడ వచ్చి మనకి మై వెబ్ యాప్ అని ఇచ్చాం అనుకోండి. మీకు ఇక్కడికి వచ్చి సో ఆబ్వియస్ గా నా ప్లాన్ ఏంటంటే మనకి ఈ పేరుతో ఒకటి క్రియేట్ చేయాలండి మనకి. సో కాబట్టి బకెట్స్ వచ్చి కంప్లీట్ గా నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ డిలీట్ చేస్తాను. ఇట్స్ ఓకే. సో నేను ఏం చేస్తాను, మీకు అన్నిటికంటే ముందు ఈ డిపెండెన్సీ ఉంది, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీకు. సో ఈ డిపెండెన్సీ ఏంటంటే మీకు ఇది కాపీ చేసి మీకు డాక్యుమెంటేషన్ లోకి వచ్చి దిట్ షుడ్ బి ద హైలైట్. మీకు ఇలా ఇవ్వండి. సో ద నేమ్ ఆఫ్ ద బకెట్, the name of your bucket which matches the host name associated with this name. Okay, so
this is needed to access static website using HTTP. మీకు హెచ్టిటిపితో చేయాలంటే ఇది మీకు అవసరం అండి. మీకు హెచ్టిటిపిఎస్ అయితే మీకు అది అవసరం లేదన్న, ఎందుకంటే డైరెక్ట్ గా మీకు లోడ్ బ్యాలెన్సర్ మిస్ వస్తుంది కాబట్టి మీకు అవసరం లేదు మీకు. ఓకే సరే రైట్. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఫస్ట్ క్రియేట్ చేయడమే. వాట్ ఐ విల్ డూ, ఇక్కడికి వచ్చి మనం ఒక బకెట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ బకెట్ అని చెప్పి నేను ఒక పని చేస్తాను, మీకు రెబల్ స్టార్ అని ఇస్తాను. మీకు రెబల్ స్టార్ డాట్ జీసీపీ b05 డాట్ xyz. మీకు రెబల్ స్టార్ డాట్ జీసీపీ b05 డాట్ xyz అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి రీజియన్ అని చెప్పి మీకు సింగిల్ రీజన్ కంటిన్యూ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి ఆటో అని ఇచ్చేస్తాను. చూజ్ అని చెప్పి యూనిఫామ్ కంటిన్యూ అని చెప్పి ఈ సాఫ్ట్ ఇది తీసేస్తాను మీకు. సో సారీ ఓకే ఓకే గుడ్. సో క్రియేట్ అంటాను మీకు. ఓకే ఇది వచ్చేమంటుంది చూడండి ఇక్కడ మీకు. సో టు క్రియేట్ ఫాలో ద లింక్ ఇన్ ద నేమ్ యువర్ బకెట్ స్టెప్, నేమ్ యువర్ బకెట్స్ చూడండి ఇలాంటి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు నేమ్ యువర్ బకెట్ స్టెప్ లో ఇక్కడ ఏముంది మీకు సరే ఐ థింక్ ఈ పేరుతో ఏమైనా క్రియేట్ చేయాలి యాక్చువల్గా. ఓ పని చేస్తాను బట్ ఐ థింక్ ఇలా ఇచ్చి ఐ థింక్ నేను సీ నేమ్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి సీ నేమ్లు ఏమి ఇవ్వాలండి. ఐ థింక్ మీకు హోల్డ్ ఆన్, డిఎన్ఎస్ నేమ్ ఒకటి ఇవ్వాలండి మీకు. ఎక్కడ పెట్టాను డిఎన్ఎస్ నేమ్ మీకు, ఎస్ డాట్ స్టోరేజ్ ఏపీఎస్ అని ఉంటుంది కదా, దానికి ఇవ్వాలన్నమాట. మీకు డిపెండెన్సీ ఉంది మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఎగ్జాంపుల్ ఓకే స్టోరేజ్ ఏపీఎస్ నేమ్ ఒకటి ఉండాలండి. హోల్డ్ ఆన్, ఇది. సో మనం ఏం చేస్తాం ఫస్ట్ బకెట్ క్రియేట్ చేసే ముందు ఇలా చేసాం అనుకోండి, మీకు ఇలా ఇచ్చేసి నేను ఫస్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం. మనకి క్రియేట్ చేసినాక ఆ తర్వాత వచ్చి మనకి రెబల్ స్టార్ మీకు so follow the link in this one verification purpose మీకు. so to create a bucket with the name rebelstar.gcp you must verify that you are authorized to use the domain. follow the link ఎక్కడ ఉంది, ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసాడు, ఈజీగా అయిపోవాలా. సరే ఓకే రిక్వైర్మెంట్స్ ఆఫ్ డొమైన్ నేమ్ ఓకే క్లౌడ్ బకెట్స్ synthetically domain not valid, 2 dots end with .com be created okay authorized to be a created by user. yes నేను authorized by the way. who created bucket name, domain ownership
Okay, verify the domain. So open search, you must sign into the user account, domain pin, click on continue, verify the domain membership and actually మీకు నాకు డొమైన్ యాక్సెస్ ఉందండి. మీరు ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్ గా యాక్సెస్ అనేది ఉంది. సో కాబట్టి నేను ఇది కూడా క్రియేట్ చేసాం ఇక్కడ మనం రెవల్ స్టార్ అని ఇచ్చాం. సో క్వశ్చన్ ఏంటంటే మీకు డొమైన్ వాడినప్పుడు మెథడ్స్ వెరిఫైయింగ్ డొమైన్, వెరిఫై డిఎన్ఎస్, ఓకే, బట్ మనం ఆల్రెడీ వెరిఫై చేసుకునే ఉన్నాం. సో ఇక్కడ స్టాటిక్ ఓకే, బిఫోర్ యూ బిగిన్ లుక్స్ లైక్ మనకి హెచ్టిటిపితో యాక్సెస్ చేసినప్పుడే ఈ రిక్వైర్మెంట్ అవసరం అవుతుందండి. వేరాస్ నేను దాన్ని ఏమంటారు లోడ్ బ్యాలెన్సర్ తో యాక్సెస్ చేసినప్పుడు అది అవసరం రావట్లేదు, ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది కాబట్టి. లెట్స్ సీ ఇఫ్ ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆప్షన్ మీకు చేయడానికి. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, బకెట్ క్రియేట్ చేసేటప్పుడు pick permanent, okay, a bucket can only use dots to form a valid domain name. Okay, if you haven't verified that you are authorized to use this domain, you have to do yes. Problem ఏంటంటే so domain name bucket verification, fine. Requirements for cloud storage considers bucket names that contains as valid. As such, bucket contains dot, it must be a syntactically DNS name, but not valid. It contains end with .com. Be created by a user who authorized to work with the domain. Sorry, who can create? To create a bucket that uses domain name, you must establish you authorized to use the domain. People authorized using a domain include verified owners, delegated. Okay, so now let me do one thing. Cloud DNS kochi చూసారా, నేను ఓనర్ అండి. యాక్చువల్గా మీకు ఇన్హెరిటెడ్ పై నుంచి వస్తుంది GCP v005, నాకు ఓనర్షిప్ ప్రిన్సిపల్ ఉంది యాక్చువల్గా. సో కాబట్టి ఐ కెన్ క్రియేట్ యాక్చువల్గా మీకు. ఓకే, సో ఇంకేం చేయొచ్చు, మీకు దీని లోపలికి వచ్చి మనకి ఓకే this allows domain owners, for example you have a IT. okay, now verify చేయాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారు మీకు, to verify open a search console. okay, you must sign in with the user account. okay, in the enter the domain and subdomain you want to continue. okay, నేను ఇది I think ఇది కావాలనుకుంటాను. సో డాట్ gcp05.xyz అనేద్దాం. ఇలా ఇచ్చి నేను మీకు planning to use http static website with the bucket by the way. okay, so visit below URL to మీకు visible. okay, sorry, visit below. Visit below URL to validate the name.
ఇలా ఇద్దాం మీకు. సరే, ఓకే, ఫైన్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చాం అనుకోండి, ఆబ్వియస్ గా సో ప్రింట్ స్క్రీన్ తీసుకుంటాను. సో ఇక్కడికి వచ్చి సరే ఇలా ఇద్దాం, రైటా. సో వ్యాలిడేట్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను, కంటిన్యూ అంటాను మీకు. ఇదేమంటుంది, మేము ఒక టెక్స్ట్ రికార్డ్ క్రియేట్ చేయమంటుంది. టెక్స్ట్ రికార్డ్ కంటే కూడా సీనేమ్ రికార్డ్ క్రియేట్ చేస్తానండి మీకు. ఓకే, అంటే వ్యాలిడేట్ చేయడానికి మనకి. ఓకే, సో కాపీ చేసి డిఎన్ఎస్కి వచ్చి ఎక్కడ ఉంది, ఇక్కడికి వచ్చి యాడ్ రికార్డు, సీనేము, క్రియేట్ అన్నాం. ఓకే, సో మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు క్రియేట్ చేసినాక మీకు సో వెరిఫై అన్నాం అనుకోండి మీకు. వెరిఫై దట్ ప్రొవైడెడ్ యూఆర్ఎల్ కరెక్ట్. వీడు ఎందుకు టెక్స్ట్ రికార్డ్ ఉంది మీకు, టిఎక్స్టి రికార్డ్ కాపీ, కాపీ ద టెక్స్ట్ రికార్డ్ బిలో. అట్లా చేయలేదు, సీనేమ్ అని ఇచ్చాం అనుకోండి, బ్యాక్ వచ్చి సీనేమ్లో నేను ఏం చేస్తాను, కాపీ అని చెప్పి 26(6)x అని ఇచ్చారు. ఓకే, హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఐ థింక్ మనకు కొంచెంసేపు వెయిట్ చేయాలేమో, యాక్చువల్గా మే టేక్ సమ్ టైమ్ టు అప్లై మీకు. సో కాబట్టి కొంచెంసేపు వెయిట్ చేసి మీకు ఇక్కడ వెరిఫై అన్నప్పుడు అది చెక్ చేయాలండి పోయి మీకు. అయితే ఏమో డొమైన్ నేమ్ ప్రొవైడర్ కుడ్ నాట్ ఫైండ్ యూ, ప్లీజ్ చెక్ దట్ యూ ప్రొవైడ్ ఏ కరెక్ట్ యూఆర్ఎల్ అని వస్తుంది. టు ఫిక్స్ ఇంప్లిమెంటేషన్ యూజ్ అనదర్ అని ఉంది. సరే, లేకపోతే ఒక పని చేస్తాను చూడండి, ఆల్ యూఆర్ఎల్స్ రిక్వైర్డ్ డిఎన్ఎస్ వెరిఫికేషన్, ఇది డొమైన్ ఉంది, యూఆర్ఎల్ ప్రీఫిక్స్ అని ఉంది ఇక్కడ. అంటే వీళ్ళు ఏం అడుగుతున్నారు మీకు, ఐ థింక్ ఓకే రైట్, ఒక్క నిమిషం ఆగదండి మనం. ఓకే, ఐ థింక్ ఇది ఇవ్వాలండి, రెబల్ స్టార్ కాదు, ఇది ఇవ్వాలి. అది ఫైండ్ అవుట్ చేయలేకపోతే ఒక నిమిషం ఆగి సీనేమ్ ఇచ్చి కాపీ చేసి, నా మిస్టేక్ చేశాను యాక్చువల్గా మీకు. అయితే ఒక పని చేస్తాను మీకు, నేను ఇక్కడ పిక్చర్లో నేను నా డొమైన్ కదా వెరిఫై చేయాలా, నేను ఎందుకు తీసుకెళ్ళి ఇదంతా ఇవ్వాలి మీకు, రెబల్ స్టార్ ఇవ్వకూడదు కదా ఫస్ట్. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను మీకు, ఇది కాపీ చేద్దాం, పైకి వచ్చి ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఐ విల్ ట్రై టు మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి కంటిన్యూ అన్నప్పుడు మీకు ఏం జరగాలి, ఇక్కడ సీనేమ్ అయితే తొందరగా అవుతుంది నా ఉద్దేశం. సో ఇక్కడికి వచ్చి సీనేమ్ ఇచ్చేసి నేను ఏం చేస్తాను మీకు, సో ప్రింట్ స్క్రీన్ తీసుకోండి.
ఓకే, కాపీ ఇలా ఇచ్చేసి యాడ్ అందాం మీకు. ఇప్పుడు ట్రై చేద్దాం. ఇది అది మనం చేసిన తర్వాత. ఓకే, సో కాబట్టి వెరిఫై చేసుకున్నాం కాబట్టి మనకి మీకు ఇలా ఇచ్చేద్దాం. నా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, బ్యాక్ వచ్చి మనకి దీని పేరేంటి, లెట్స్ పైన ఇచ్చానా మీకు, ఇది అవసరం లేదండి, సీనేమ్ అని చెప్పి ఇలా కిందకి ఇద్దాం. సో ఆ తర్వాత మనకి బకెట్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తున్నా, ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం ఒకసారి క్లౌడ్ స్టోరేజ్కి వచ్చి నేను క్రియేట్ బకెట్, ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి సో నేనేం చేస్తాను, ఇది తీసేస్తాను మీకు. ఇప్పుడు క్రియేట్ అయింది చూడండి. సో కాబట్టి ఇలాగా మీకు ఐ థింక్ వన్ టైం యాక్టివిటీ అనుకుంటాను ఇది మీరు చేయడం యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ప్రింట్ స్క్రీన్ తీసుకొని మనం ఏం చేద్దాం, ఇలా ఇద్దాం మనకి. ఇలా ఇద్దాం. సో తర్వాత ఆబ్వియస్ గా నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి ఎడిట్ వెబ్సైట్ కాన్ఫిగరేషన్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఓకే ఇలా ఇద్దాం మీకు. ఓకే డన్. సో ఆ తర్వాత మనం ఏం చేస్తాం, లోపలికి వెళ్ళి ఫైల్స్ అన్ని అప్లోడ్ చేద్దాం. ఓకే, ఫైల్స్ అన్ని కూడా అప్లోడ్ అవ్వాలా మీకు. సో అప్లోడ్ అయిపోయినాయి. ఓకే, సో పర్మిషన్స్ వచ్చి ఆబ్వియస్ గా మనం ఏం చేయాలి, ఇక్కడ మనం పబ్లిక్ యాక్సెస్ లేకపోయినా కూడా కిందకు వచ్చి మనకి గ్రాంట్ యాక్సెస్ అని చెప్పి, సో ఆబ్వియస్ గా ఆల్ యూజర్స్ అని ఇచ్చాం అనుకోండి మీకు. తర్వాత మనం ఏం చేస్తాం, స్టోరేజ్ మనకి ఇక్కడ సేవ్ చేసేయండి. ఇక్కడ చాలా ఐ థింక్ ఇది ఆల్రెడీ ఉన్నట్టు మనకు, నా ఉద్దేశం మీరు చూస్తే ఆల్ యూజర్స్ ఇదంతా ఉంది. ఓకే కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే డన్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాం, ఆఫ్టర్ above steps create a new DNS cname record as below అని చెప్పి నేను ఏం చేస్తాను, రెబల్ స్టార్ డాట్ జీసీపీ b05 డాట్ xyz cname ఇలా ఇద్దాం. ఓకే, సో కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ మీకు వచ్చి నౌ లెట్స్ గో టు ఆల్రెడీ ఉందా, ఇక్కడ ఉంది చూడండి మీకు రెబల్ స్టార్ అని చెప్పి మీరు చూస్తే
రైట్. సో ఇప్పుడు మనం చెక్ చేయాలండి ఏంటి దీని పరిస్థితి అని చెప్పి ఇక్కడికి వచ్చి రెబల్ స్టార్ డాట్ జీసీపీ అంటే వస్తుందా రావట్లేదా అని చెక్ చేస్తే మీకు వచ్చింది చూసారా. దాంతో పాటు ఇక్కడికి వచ్చి మీకు ఎర్రర్ పేజ్ వచ్చిందా. సో ఈ విధంగానండి మనం ఏం చేయొచ్చు అంటే మీకు మనం ఇది హోస్ట్ చేయడానికి అవకాశం ఉంది అట్లా, అవునా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు లెట్ మీ మూవ్ అ లిటిల్ బిట్. ఇక్కడ దాకా ఒకటి, ఆ తర్వాత మీరు చూస్తే మళ్ళీ అయితే మనకి టైం దొరకలేదండి. మీరు చూస్తే మనకి దీన్ని డిప్లాయ్ చేయడానికి అంటే ముందు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ బట్టి డిప్లాయ్ చేయడానికి టైం దొరకలేదు మనకి. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే రేపు దీన్నే ముందు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ పెట్టి చేయడానికి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు దీన్ని ఏమంటానంటే దీన్ని గూగుల్ స్టోరేజ్ స్టాటిక్ వెబ్సైట్ హెచ్టిటిపి అంటాను మీకు. హెచ్టిటిపి అని ఇలా ఇద్దాం మీకు. సో కాబట్టి మీకు ఏదైనా ఒకసారి మనం చూస్తే ఫస్ట్ డొమైన్ ఏదైతే అవుతుందో మనం వ్యాలిడేట్ చేయాలి. వన్ టైం యాక్టివిటీ అని నా ఉద్దేశం అండి. కాబట్టి రేపు ఏం చేస్తాం, నేను ఈసారి రెబల్ స్టార్ కాకుండా రేపు సూపర్ స్టార్ ఏదో తీసుకొని ఇది చెక్ చేసి ఈసారి రేపు ఏం చేద్దామంటే మనం లోడ్ బ్యాలెన్సర్ ముందు పెడదామండి. లోడ్ బ్యాలెన్సర్ ముందు పెట్టి మనం చేద్దాం యాక్చువల్గా. ఓకే. సో ఇదండి. సో దీని కంటిన్యూషన్ రేపు చేద్దాం. రేపు వచ్చి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ముందు పెట్టి విల్ టెస్ట్ ఇట్ అవుట్. ఓకే. ఎనీ క్వశ్చన్స్? Guys, questions? Okay, good. Let's meet up tomorrow 11:30 only, Andy. Okay, bye guys.